Now let us turn to God's word, 1 Corinthians chapter 9, verses 1 to 11. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పుల సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులోని కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకానుసారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునని ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? దేవుడు తన వాక్యమును దీవించునుగాక. This chapter starts with Apostle Paul defending his apostleship. ఈ యొక్క అధ్యాయము అపోస్తులుడైనటువంటి పౌలు తన యొక్క అపోస్తలత్వాన్ని కాపాడుకోవడం లేదా అపోస్తలత్వాన్ని నిరూపించుకునే విషయం గురించి ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తుంది. Paul is involved in correcting so many errors in the church and even in attacking the false doctrines and false teachers in the church. పౌలు సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు బోధలను ఆయన ఖండిస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి దోషాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సంఘాన్ని అనేక రీతులుగా వాక్యం ద్వారా వారిని సరిచేస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. That's not an easy task for a pastor or a minister to do. ఇది ఒక పాస్టర్ గారికి కానీ లేదా ఒక పరిచారకుడికి ఈ పని చేయడం అంత సులభమైనటువంటి పని కాదు. When we do that, when we correct others, rebuke sin, expose false teachers, many even inside the church will start to criticize the pastors. ఎప్పుడైతే మనం ఒకరిని సరిచేయాలనే ప్రయత్నం చేస్తామో, వారిని హెచ్చరిస్తామో, అట్లాగే సంఘములో ఉన్నటువంటి తప్పుని ఖండిస్తామో, ఆ సమయంలో సంఘములో నుంచే తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉన్నది. Earlier days sometimes when we have visitors, they used to ask us why we are always, sometimes we criticize others, or in many occasions, especially when we go through Corinthians or those kind of books which address the Holy Spirit and its work, we normally criticize charismatic pastors. So they ask why we are doing that. Let them do what they want. చాలాసార్లు ఈ యొక్క కొరింథీ పత్రికలు చదివేటప్పుడు, ముఖ్యంగా పరిశుద్ధాత్మ కార్యాల గురించి బోధించేటప్పుడు కొన్ని పెంతెకోస్తు సంఘాలు లాంటి సంఘాలను విమర్శిస్తున్నప్పుడు వారు వచ్చి మీరు ఎందుకు అలా చెప్తారు, అలా ఎందుకు మాట్లాడతారు, అలా ఎందుకు బోధిస్తారు అని మమ్మల్ని వారు ప్రశ్నించేవారుగా విమర్శించేవారుగా ఉంటున్నారు. It's okay, you don't believe in speaking of tongues, you don't believe in all these so-called works of the Holy Spirit, you worship in the way you like, they worship in the way they like, leave them alone. వాళ్ళు ఏమంటారంటే మీరు నమ్మకపోయారు, వాటిని అలా వదిలేసి ఇదిగో మీరు ఎలా ఆరాధన చేసుకుంటారో మీరు అలాగ ఆరాధన చేసుకోండి, వాళ్ళు ఎలా ఆరాధన చేస్తారో వాళ్ళని అలా ఆరాధన చేయనియండి అని సమర్థిస్తూ ఉంటారు. And many pastors are taking that approach modern days. ఇలాంటి దీనిని ఈ యొక్క ఆధునిక కాలంలో అనేక మంది సేవకులు ఇలాంటి వాటిని అనుసరిస్తున్నారు. They are not interested in criticizing false teachings and doctrines. ఎవరు కూడా తప్పుడు బోధలను విమర్శించడానికి కానీ ఖండించడానికి కానీ ఇష్టపడటం లేదు. So the believers also, they don't have clear discernment, they lack knowledge and understanding. అందువల్ల విశ్వాసుల్లో కూడా ఈ భాషల పట్ల కానీ పరిశుద్ధాత్మ కార్యాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండటం లేదు. But Paul didn't compromise. He always was careful
especially to check the doctrines of those who teach in the church. And he told the Corinthian church to be careful about false doctrines, to avoid them, and even sharply rebuke them. అయితే పౌలు మాత్రము ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే సంఘములో మాత్రము ఆయన ఖండిస్తూనే వస్తున్నాడు, హెచ్చరిస్తూ వస్తున్నాడు, తప్పుడు బోధలను నిర్మమాటంగా ఆయన ఖండిస్తూ వారిని ఎదుర్కొంటూ వస్తున్నాడు. And we as modern day pastors also, we must be bold to criticize wrong teachings and false teachers around us. మనము కూడా ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి మనము కూడా మరి ఆ తప్పుడు బోధలను ఖచ్చితంగా మనం కూడా ఖండించవలసిన వారమై ఉన్నాం, విమర్శించవలసిన వారమై ఉన్నాం. Because when false teachers come to the church and spread false doctrines, it is an attack on the doctrines of Christ himself. It is an attack on our Lord and Savior Jesus Christ. ఎవరైనా అబద్ధ బోధకులు వచ్చి అబద్ధంగా మరి వాక్యాన్ని అబద్ధముగా బోధిస్తూ ఉన్నట్లయితే, దాన్ని మనం ఖండించకపోయినట్లయితే, అది దేవుని యొక్క సిద్ధాంతం మొత్తాన్ని కూడా ఆ దేవుని యొక్క సిద్ధాంతం మీద దాడి చేసినట్లుగా ఉంటుంది. There is a famous theologian called John Calvin. I think some of you may know his name. Otherwise, today you must know. మరి జాన్ కాల్విన్ అనే ఒక థియాలజిస్ట్ ఉన్నాడు, ఫేమస్ థియాలజిస్టు. Actually, for Presbyterian churches, we consider him as a very important reformer and maybe like the founder or grandfather of Presbyterianism. Normally, we say John Knox from Scotland is the founder of Presbyterian Church. But basically, the theology that we follow is John Calvin's theology. So, some people even call Presbyterians Calvinist. కాబట్టి మరి ఆ ప్రెస్బిటేరియన్ సంఘాల్లో మనం చూసినట్లయితే ఈ జాన్ కాల్విన్ గారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంఘ సంస్కర్తగా గుర్తిస్తున్నాం. అయితే అసలుకి ప్రెస్బిటేరియన్ సంఘాన్ని ప్రారంభించింది జాన్ నాక్స్. అయినప్పటికీ ఈ తత్వశాస్త్రం విషయంలోకి వచ్చేసరికి ఎక్కువగా జాన్ కాల్విన్ చెప్పిన విషయాలను మాత్రమే మరి ఇక్కడ బోధిస్తూ ఉంటాం. ఆ ప్రెస్బిటేరియన్ సంఘంలో ప్రెస్బిటేరియన్స్ని మరి కాల్వినిస్టులు అని కూడా పిలుస్తుంటారు. Lutheran Church, we call them Lutherans because generally they have high regard for Martin Luther and Luther's theology. So that's why we call Lutherans. And Presbyterians, people outsiders like to call us Calvinists because we follow Calvin's theology in certain ways. Like not everything that Calvin said, but many things that he said is scriptural and we find that it's biblical. So we read his writings, we teach in our seminary. So people also call us Calvinists. We are happy about that. మరి లూథరన్ సంఘాలలో లూథరన్ యొక్క బోధలను వారు అనుసరిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని లూథరన్స్ అని ఎట్లా పిలుస్తారో అలాగే ప్రెస్బిటేరియన్స్ మరి కాల్విన్ సిద్ధాంతాలని చదువుతూ ఉంటాం, వాటిని మేము బోధిస్తూ ఉంటాం, వాటి గురించి నేర్పుతూ ఉంటాం. కాబట్టి సాధారణంగా ప్రెస్బిటేరియన్స్ని కాల్వినిస్టులు అని బయట వారు పిలుస్తూ ఉంటారు. So if somebody call you Calvinist, okay, you can say that's good. ఒకవేళ ఎవరైనా నేను ఇదిగో ప్రెస్బిటేరియన్ సంఘానికి వెళ్తున్నావు అంటే నువ్వు కాల్వినిస్టువా అన్నారనుకో, ఎస్ అవును అని చెప్పండి. But some may not like that. కొంతమందికి అది ఇష్టం లేకపోవచ్చు. Some may say, oh, we are following these old things, we are not following the Bible, we are following man. They may say like that, but that's not the situation. Because he taught many things from the Bible, he understood many doctrines in the Bible and systematized it, taught it. That's only. We are not putting him above the word of the Lord. We believe that Bible should be given more priority. And I think this may be the first time in the morning service I'm talking about Calvin. కాల్వినిస్ట్ గురించి మరి మాట్లాడేటప్పుడు మీరు కాల్వినిస్టులు అని చెప్తే కొంతమంది ఏమంటారంటే, ఇదిగో మీరు వాక్యం నుంచి బయటకు వచ్చేసి మనుషులను వెంబడిస్తున్నారు, మనుషులు చెప్పిన పద్ధతులు పాటిస్తున్నారు అని అనొచ్చు. అయితే కాల్వినిజంలో కనుక మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి థియాలజీ అంతా కూడా వాక్యాన్ని మీద ఆధారపడి ఉన్నది. వాక్యాన్ని సరిగా విభజించడంలో, అర్థం చేసుకునే రీతిగా మరి ఆయన బోధించడంలో అదంతా కూడా వాక్యం మీదే ఆధారపడి ఉన్నది. కాబట్టి అందువల్ల మనం ఆ సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తున్నాం, వెంబడిస్తున్నాం. So I told about him because he said a famous statement in this way. ఎందుకంటే ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇలా చెప్పాడు. He said, even a dog barks when its master is attacked. అతను ఏం చెప్పాడు అంటే, ఇదిగో తన యొక్క గురువుని ఎవరైనా దాడి చేస్తుంటే ఆ సమయంలో ఆయన దగ్గర ఉండే పెంపుడు కుక్క కూడా నిశ్శబ్దంగా ఉండకుండా అది అరుస్తుంది. ఒక కుక్క కూడా తన గురువు పైన దాడి చేస్తున్నప్పుడు ఊరకుండకుండా అరుస్తుంది అని తెలియజేశాడు. Right, dogs are one of the most faithful animals, and you feed him or feed her and you take care of him. Somebody comes to our house, the dog starts barking, and if somebody happens to us,
the dog will try to defend us. మరి మనకు తెలుసు కుక్కలు చాలా విశ్వాసం కలిగినటువంటి జంతువులుగా మనం చూస్తూ ఉంటాము. అట్లాగే వాటిని మనం కొద్దిగా ఆహారం వేస్తే అవి మన పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. ఎవరైనా మన మీద దాడి చేస్తే వెంటనే అవి వాళ్ళ మీద అరుస్తవి, అవసరమైతే వాళ్ళని కరుస్తవి కూడా. So he said, even a dog barks when the master is attacked. How can I be silent when my Savior, Lord Jesus Christ, is attacked? ఇప్పుడు క్యాల్విన్ ఏమంటాడంటే, ఇదిగో ఒక కుక్క కూడా సైలెంట్గా ఉండకుండా తన గురువు మీద దాడి జరుగుతున్నప్పుడు అరుస్తూ అటాక్ చేస్తుంటే, మరి నా యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీద దాడి జరుగుతున్నప్పుడు నేను ఏ విధంగా నిశ్శబ్దంగా ఉండగలను అని క్యాల్విన్ చెప్పాడు. If we keep silent, we are worse than dogs. We don't have even the faithfulness of a dog if we keep silent. మన రక్షకుడి మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు మనం సైలెంట్గా ఉన్నాము అంటే, నిశ్శబ్దంగా ఉన్నామంటే, మనము ఆ కుక్కల కంటే కూడా విశ్వాసం లేని వారముగా అయిపోతాం. The pastors must open their mouth and speak against wrong teachings and wrong doctrines in the church. And we can see faithful servants of the Lord doing it in the history of the church. And we can see even Apostle Paul was always in the forefront to defend the true doctrines and even to defend the church from the attacks of the enemy. కాబట్టి సంఘంలో తప్పుడు బోధలు వచ్చినప్పుడు, తప్పుడు సిద్ధాంతాలు వచ్చినప్పుడు సేవకుడైన వాడు ఖచ్చితంగా వాటిని ఖండించేవాడుగా ఉండాలి. చారిత్రకంగా చూసినా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కూడా మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన నిశ్శబ్దంగా ఉండలేదు. ఖచ్చితంగా ఆయన ఎదురిస్తూ ఖండిస్తూ వచ్చాడు. And when you do that, people will also start to bark at you. ఎప్పుడైతే నీ వాటిని ఖండిస్తూ ఉంటావో అప్పుడు ప్రజలు కూడా నీ మీద గద్దిస్తూ ఉంటారు, నీ మీద వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు. They may say, oh, who made you pastor? Why you are saying like this now? ఎప్పుడైతే నువ్వు ఖండించావో అప్పుడు వెంటనే అసలు ఎవడు చెప్పాడా నీకు, నిన్ను ఎవడు సేవకుడిగా నియమించాడు అన్నట్టు మాట్లాడతారు. We were already believing this for many years. ఇదిగో దీనిని మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము నమ్ముతూ వస్తున్నాం దీన్ని. Even our forefathers believed in this way only. మా పూర్వీకులందరూ కూడా ఇలాగే నమ్మారు. We were worshipping God in this way for maybe centuries. ఇదిగో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలాగే మేము దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. Suddenly you come up and say, oh, what we are doing, everything is wrong, we must follow the Bible. మరి సడన్గా మీరు వచ్చేసి ఇదిగో మీరు చేస్తున్న ఆరాధన అంతా తప్పు, అది వాక్యానుసారమైనది కాదు, ఇదంతా కూడా తప్పు అని అంటున్నారు. Oh, they will start to criticize us and they will even try to remove you from the leadership of the church. ఈ విధంగా నీ మీద విమర్శలు కురిపించి ఇక సంఘంలో నుంచి నిన్ను అవసరమైతే తీసివేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. And Paul had to face all this. మరి పౌలు యొక్క జీవితంలో, పౌలు యొక్క పరిచర్యలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటూ వచ్చాడు. Imagine Paul, an apostle, had to face this kind of a situation from the church where he ministered. How much more the modern pastors? ఊహించండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఆనాటి కాలంలో ఆయన స్థాపించిన సంఘాల్లోనే ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటూ వస్తే ఈనాటి ఆధునిక సమాజంలో మరి యొక్క సంఘ కాపరుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. If any of you pray and prepare to be in the ministry, don't think that you will be pastor of a church. From the moment you graduate from the seminary, you planted a church, you started Bible college, you will be pastoring the church all your life. ఒకవేళ ఎవరైనా పరిచర్యకి రావాలని అనుకుంటున్న వారు వెంటనే ఇదిగో తరబిదు పొందేసి వెంటనే పాస్టర్ గారు అయిపోయి ఒక చర్చిని పెట్టేసి బైబిల్ కాలేజ్ చేసేసి ప్రారంభించేసి విపరీతమైన సేవ చేయాలని అనుకోవద్దు. Sometimes as time passes, the church members, they may follow worldliness. Many of them may not be believers in the church. దినములు గడుస్తూ ఉండగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరలా లోకానుసారముగా నడిచే ప్రమాదం ఉన్నది. ఒకవేళ అలా నడవచ్చు. And they may even kick out the pastors out. అలాంటి వారు మరి పాస్టర్గా నియమించబడిన నిన్ను లేదా పాస్టర్ని వారు అక్కడి నుంచి తీసివేస్తారు. And I must be prepared. Maybe one day I may be kicked out of BP church here. మరి నేను కూడా సిద్ధపడాలి. ఒకరోజు ప్రెస్బిటేరియన్ సంఘాల నుంచి నన్ను కూడా పంపించిన ఆశ్చర్యం లేదు. It happened. Even BP churches in Asia mainly were planted by Reverend Timothy Toe. He started the Far Eastern Bible College. He started Life BP Church and so many churches, and he was a pastor of that church for many years. మరి ఈ సంఘటన ఇది ఆసియా ఖండంలో బైబిల్ ప్రెస్బిటేరియన్ సంఘంలో ఇది జరిగింది. రెవరెండ్ తిమోతి టో గారు మరి యొక్క పరిచర్యలను సంఘాలను ప్రారంభించారు.
చాలా సంవత్సరాలు మరి ఎఫ్ఈబిసి కానీ లైఫ్ చర్చ్ కానీ ఇలాంటివన్నీ వారు ప్రారంభించారు. చాలా సంవత్సరాలుగా పరిచర్య చేశారు. And he preached in that church for so many years, 10-15 years ago. He has to leave that church and start a new church because some of the doctrines, some of the things that he stood for, the new pastors, youngsters who came, they were not in agreement. So he had to leave and start a new church at his old age. మరి చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక 10-15 సంవత్సరాలు ముందుగా అతను ఆ సంఘాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే సంఘంలో నుంచి వచ్చినటువంటి మరి యవనస్తులు కానీ మరి ఇతడు ఏ సత్యము కొరకైతే నిలబడి ఉన్నారో దానికి మరి వ్యతిరేకంగా వారు నిలబడటం జరిగింది. ఆ కారణాన్ని బట్టి మరలా ఆయన అక్కడ ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘాన్ని ప్రారంభించవలసి వచ్చింది. So ministry is like that. When we stand for the truth, there will be opposition. There will be people who criticize us. There will be people say, oh, they are doing the ministry for their self gain. మరి పరిచర్య అనేది ఇలాగే ఉంటుంది. ప్రజలు అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదిగో వారు తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు నెరవేర్చుకోవడానికి మరి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పరిచర్యలో సాధారణమే. So many questioned Apostle Paul's apostleship. Who made him an apostle? We know when Jesus did the ministry in this earth, he chose 12 disciples, and apostle was made an apostle in a special way. మరి అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క అపోస్తలషిప్ గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు ఆనాడు సంఘంలో వచ్చినవి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలుచుకొని వారిని ప్రత్యేకంగా వారికి అపోస్తలత్వాన్ని అనుగ్రహించారు. You know, when we read the Bible, we can see what are the qualifications to be an apostle. ఒక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అపోస్తలుగా ఉండడానికి అవసరమైనటువంటి అర్హతలు ఏమై ఉన్నాయి? All the apostles were directly called by Lord Jesus himself. ఒకటేంటంటే అపోస్తలులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మరి ప్రత్యక్షంగా వారు పిలువబడిన వారై ఉండాలి. If you turn to Acts chapter 1, we can see how careful they were in selecting a new apostle in the place of Judas. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు ప్రభువు నామమున ఒకటి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. So to be an apostle, they should be in the ministry of Christ. They should have witnessed it. They must be called by Lord Jesus, and they should also be people who witness Christ's resurrection. అపోస్తలుడిగా ఉండడానికి ప్రభు చేత పిలువబడిన వారై ఉండాలి. మరి ప్రభు పరిచర్యను సూచన వాడై ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును కూడా వారు చూసిన వారై ఉండాలి. So now modern day, many like to take this title, apostle so and so. మరి ఆధునిక కాలంలో చూస్తే చాలామంది ఇదిగో ప్రతి ఒక్కరు కూడా మేము అపోస్తలులు అని ముందుగా వారి పేరుకు ముందుగా పెట్టుకుంటున్నారు. Earlier days, many independent churches, they don't like to take any title. Earlier days, they'd say brother. పూర్వకాలంలో చూసినట్లయితే మరి అనేక మంది సేవకులు వారి పేర్ల ముందు ఏ విధమైనటువంటి ఇలాంటి టైటిల్స్ పెట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు. వారు ఒకటే చెప్పుకునేవారు, ఏంటంటే బ్రదర్ వాళ్ళ పేరు. I'm not talking about denomination, I'm talking about independent churches. నేను ఏ విధమైనటువంటి డినామినేషన్ గురించి చెప్పట్లేదు, కానీ ఇండిపెండెంట్ చర్చెస్ గురించి నేను తెలియజేస్తాను. Normally denominations use title. For example, big churches, Lutheran Church or even Presbyterian Church, they use pastor, reverend, like titles they use. But independent churches in earlier days, they don't used to use any title. They say brother. Even pastors. కొన్ని డినామినేషన్స్కి సంబంధించినటువంటి సంఘాల్లో వీళ్ళు సాధారణంగా పాస్టర్లని, రెవరెండ్లని ఇవి వాళ్ళు వాడుకునేవారు. అయితే ఇండిపెండెంట్ సంఘాల్లో చూసినట్లయితే ఎక్కువ మంది వాళ్ళకి ఇలాంటివి టైటిల్స్ పెట్టుకునేవారు కాదు. వారు బ్రదర్స్ అని మాత్రమే పిలువబడేవారు. But as time passed, they changed. ఇలా దినాలు గడుస్తూ ఉండగా వాళ్ళు కూడా మారారు. They started to use the title pastor. వారు కూడా పాస్టర్ అని పేరు పెట్టుకోవడం ప్రారంభించారు. So after some time, they were not so contented with the title pastor. Then they started to use like denominations, reverend, doctor, all this. పాస్టర్ అన్న పదంతో సంతృప్తి చెందక కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా మెయిన్ లైన్ చర్చెస్ వల్లే రెవరెండు, డాక్టరు, సో అని అట్లా పెట్టుకుంటూ ఉండేవారు. And then they are not contented with that. ఇక అంతటితో కూడా వారు సంతృప్తి చెందట్లా. Then they started to add bishop.
So they're not happy with the reverend, they're not happy with doctor. They started to add another title, bishop. Earlier all these were used by denominations. Now all independent pastors, they add bishop. మరి ఈరోజు ఇండిపెండెంట్ పాస్టర్లు కూడా కేవలం రెవరెండు డాక్టర్లతో కూడా సంతృప్తి చెందకుండా ఇంకా వాటి పేరు ముందు మళ్ళీ బిషప్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నారు. And then they are not contented with that also. ఇప్పుడు ఇక బిషప్తో కూడా సంతృప్తి చెందట్లేదు, They want to be in another level. ఇంకా కొంచెం ఎక్కువగా లెవెల్కి వెళ్ళాలని చూస్తున్నారు. So they started to add the title apostle. ఇప్పుడు ఏంటంటే వారి అపోస్తలులు. So in many independent churches, you go to the pastor, sometimes it's written, oh, apostle so and so. మనం చాలామంది మరి కొంతసార్లు ఇండిపెండెంట్ సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి పేరు చూస్తే అపోస్తలుడు అని ఆ పాస్టర్ గారి పేరు ఉంటుంది. I don't know what is the next title. అపోస్తలుడు తర్వాత వచ్చే మరి టైటిల్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. Maybe like most reverend, maybe most apostle, I don't know. మోస్ట్ రెవరెండ్ అని మోస్ట్ అపోస్తలు అని ఎట్లా పెట్టుకుంటారో నాకు తెలియదు. So many like to take this title, but we have to check with the scripture whether it is biblical to take this title. మరి అనేక మంది ఇలాంటి ఈ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, సిద్ధపడుతున్నారు. అయితే మనం లేఖనాలు చూడాలా, ఇది వాక్యానుసారమా ఇలాంటివి పెట్టుకోవడము. Even at that time when they want to choose an apostle, they were very careful. They want to ensure that this person is called by Lord Jesus, this person has witnessed Christ's ministry, this person has seen the resurrected Lord Jesus. ఈవెన్ మరి అపోస్తలుల కాలంలో కూడా ఒక వ్యక్తిని అపోస్తలులుగా నియమించాలి అంటే వారు ఇదిగో ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును చూశాడా, యేసుక్రీస్తు యొక్క పరిచర్యను గురించి చూశాడా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును చూశాడా, ఈ విషయాల్లో వాళ్ళు పరిగణలోకి తీసుకునేవారు. Only those persons were added to the list of apostles. అలాంటి వారు మాత్రమే అపోస్తలులుగా పిలువబడేవారు, అపోస్తలుల యొక్క ఆ లైన్లో వారు వచ్చేవారు అన్నమాట. So the modern day pastors and evangelists and elders, all these are fine. Bible says we need pastors. But all these pastors or ministers taking this title is totally unbiblical. They have not seen resurrected Lord Jesus. They were not directly called by Lord Jesus like the disciples. చూడండి, ఆధునిక కాలంలో ఉన్నటువంటి అనేక మంది సువార్థికులు, పాస్టర్స్ మరి ఇలాగ అపోస్తలులు అని చెప్పుకునేవారు నిజానికి వారు అపోస్తలులను పిలవడానికి అర్హులు కాదు. ఎందుకంటే వారు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును వారు చూడలేదు. అట్లాగే యేసుక్రీస్తు ద్వారా వారు ప్రత్యక్షంగా పరిచర్యకు పిలువబడలేదు. ప్రభు యొక్క పరిచర్యని వారు చూడలేదు. We saw Jesus calling 12 disciples in that way and giving them apostleship. మరి యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచాడు, వారికి అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. Then Judas died and they selected Matthias. మరి ఆ వారిలో ఇస్కరియోతు యూదా మరణించిన తర్వాత వారు మత్తయిని సెలెక్ట్ చేసుకున్నారు. And then we can see Paul also getting that privilege because Paul saw the resurrected Lord Jesus. Paul was called in a special way to be an apostle to the Gentiles. ఆ తర్వాత పౌలుకి ఈ యొక్క భాగ్యం లభించింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును మరి ప్రభు చేత పిలువబడిన వాడుగాను ఆయన చూసిన వాడుగా పౌలు ఉన్నాడు. So Paul's apostleship, God gave him in a special way, and other apostles like Peter and others, they recognized his apostleship. మరి పౌలు యొక్క అపోస్తలత్వం అనేది ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఆ యొక్క స్థితిని అనుగ్రహించాడు. మరి పేతురు, యోహాను వలె వారు కూడా ఇతని యొక్క అపోస్తలత్వాన్ని గుర్తించారు. So that's why some people like to question him. అందుకనే ఇప్పుడు ఈయన ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. Because he became an apostle in a special way. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆయన అపోస్తలుడుగా నియమించబడ్డాడు. So they want to challenge his authority over the church. కాబట్టి ఇప్పుడు పౌలుకి సంఘం మీద ఉన్నటువంటి అధికారాన్ని ఆ యొక్క సంఘము మరి ప్రశ్నించేదిగా ఉన్నది. And with that, the office of apostle came to an end. మరి ఆ విధంగా అపోస్తలుల యొక్క పరిచర్య అనేది ముగింపుకు వచ్చింది. After that, we see God telling these apostles not to go and ordain new apostles, but God gave them instructions to go and ordain new pastors, elders, deacons. ఆ తర్వాత దేవుడు మీరు వెళ్ళి ఇదిగో అనేక మందిని అపోస్తలులుగా మీరు సిద్ధపరచండి అని నేను అనలేదు. కానీ ఇదిగో మీరు వెళ్ళి అనేక మందిని సేవకులుగాను, మరి నాయకులుగాను, మరి పరిచారకులుగాను మీరు వారిని ఆశీర్వదించమని నియమించమని చెప్పాడు. You know, in Timothy and Titus, God gave qualifications for church leaders. మరి తిమోతికి, తీతుకి సంఘ నాయకులుగా ఉండడానికి అవసరమైనటువంటి ఆ యొక్క లక్షణాలు వారికి అర్హతలు కలిగి ఉన్నారు. There God gave qualifications for pastors and elders.
మరి అక్కడ మరి దేవుడు వారికి పాస్టర్స్ గాను పెద్దలుగాను ఉండడానికి అవసరమైనటువంటి There God give qualifications for deacons, అట్లాగే డీకెన్స్ ఉండవలసినటువంటి అర్హతల గురించి చెప్పాడు. but nowhere we see God telling qualifications for apostle. మరి అందరికీ అర్హతలు చెప్పాడు కానీ అపోస్తలులుగా ఉండడానికి మరి చెప్పినటువంటి అర్హతలు ఏమి మనం ఎక్కడ చూడం. And also God didn't command these pastors or elders at that time to go and ordain new apostles. మరి అట్లాగే దేవుడు ఆ సమయంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పాస్టర్లకు కానీ మీరు వెళ్ళి కొత్తగా అపోస్తలులను మీరు నియమించండి అని చెప్పలేదు. What God said is go and ordain new elders, pastors, deacons. That's what God said. దేవుడు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి అనేక మందిని మరి పాస్టర్లు గాను పెద్దలు గాను నాయకులు గాను పరిచారకులు గాను వారు నియమించండి అని చెప్పాడు. So the office of apostle is no more required in the church, and if we bring it back, we are going against the plain teaching of the Bible. కాబట్టి అపోస్తలుల యొక్క పరిచర్య అనేది మరి ఇప్పుడు ఈనాటి సంఘానికి అవసరం లేదు. దాన్ని మరలా మనం కనుక తీసుకొచ్చినట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నట్టు. And not only that, they were given great miraculous power to do miracles, even to the point of raising people from the dead. మరి అపోస్తలులు కేవలము వారు గొప్ప అధికారాన్ని వారు పొందుకొని ఉన్నారు. అద్భుతాలు చేసే అధికారము, ఎంత గొప్ప అధికారం అంటే చనిపోయిన వారి సైతం లేపే అధికారం వారు పొందుకొని ఉన్నారు. So we must be very careful not to bring that office anymore in the church. కాబట్టి ఆ విధమైనటువంటి అపోస్తలుల యొక్క పరిచర్య లేదా కార్యాలు ఈనాడు సంఘంలోనికి తీసుకురావడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So I will give you a good suggestion for all of you, easy thing to follow. నేను మీకు అందరు కూడా ఒక సలహా ఇస్తున్నాడు, దీన్ని సులభంగా అనుసరించవచ్చు. You may get pamphlets and invitations or in WhatsApp posters asking you, okay, there is a meeting, a great preacher is coming. నీకు ఒకసారి మీకు కొన్ని పాంప్లెట్లు రావచ్చు, ఇదిగో పలానా చోట పలానా స్థలంలో ఒక గొప్ప మీటింగ్ జరుగుతుంది, గొప్ప బోధకుడు అడిగి వస్తున్నాడని మీరు ఆ పాంప్లెట్లు చూడొచ్చు. Maybe in RK Beach, that's the main place for everybody to gather. ఇదిగో ఆర్కే బీచ్లో పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఆడ గొప్ప సేవకుడు వస్తున్నాడని మీ దగ్గరికి పాంప్లెట్లు రావచ్చు. And apostle so and so is coming. అక్కడికి అపోస్తలుడు అయినటువంటి పలానా వ్యక్తి వస్తున్నాడు అని దాని మీద ఉండొచ్చు. Immediately delete. అలాంటివి మీరు చూసినప్పుడు వాటి మీద మీరు ఇంటూ మార్క్ పెట్టండి, కొట్టేసుకోండి. If anybody uses this title in the modern day, that's a clear indication they are going against the word of God, and you are also going to waste your time and energy following them. ఎవరైనా సరే అపోస్తలులు అని చెప్పుకుంటూ మరి ఆ విధంగా ముందుకు వస్తున్నట్లయితే వారు దేవుని యొక్క వాక్యానికి విరోధముగా వెళ్తున్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి నేర్చుకునేది కూడా ఏముండదు. కాబట్టి అలాంటి వారిని మీరు వెంటనే కొట్టివేసేయండి. And maybe in YouTube, there may be so many big apostles with millions of subscribers. Don't go and subscribe and share everywhere. మరి ఈ రోజుల్లో యూట్యూబ్లో కూడా అనేక మంది అపోస్తలులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు చెప్పొద్దు, అటువంటి పనులు చేయవద్దు. You know, these are all tricks people use to get more subscribers. That's why they are popular. అనేక మంది సబ్స్క్రైబర్ని కలిగి ఉండడానికి వాళ్ళు వాడే ట్రిక్స్ ఇవి. అపోస్తలత్వాలు అని, అపోస్తలులు అని, ప్రవక్తలని కూడా ఇంకా కొంతమంది చెప్పుకుంటారు. So we are living in a wicked world where people like to take all these kind of positions and power and misuse the offices in the church for their own self gain. కాబట్టి మనము నివసిస్తున్నటువంటి ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వారి మరి ఆ యొక్క పదవులను అధికారాలను కలిగి ఉండడానికి వాక్యాన్ని దుర్వినియోగపరచడానికి మరి అనేక మంది పుట్టుకొస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. Paul was not an apostle like that. మరి అపోస్తలుడు పౌలు మాత్రం అలాంటి అపోస్తలుడు కాదు. And as a minister of God's word, he always preached gospel. He served the church. He fulfilled the calling that the Lord gave him as an apostle. మరి ఆయన దేవుని యొక్క పరిచారకుడుగా దేవుని యొక్క పిలుపుకు లోబడి ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను అన్ని చోట్ల ప్రకటించాడు. మరి దేవునికి విధేయత కలిగి జీవించాడు. So the criticisms that he faced that were unjust. మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఎదుర్కొంటున్నటువంటి ఆ విమర్శ అది న్యాయబద్ధమైనది కాదు. So that's why he asked this question. అందుకే ఆయన ఇక్కడ ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. Have I not seen Jesus Christ our Lord? ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను చూడలేదా? I have the privilege to witness the risen Lord Jesus Christ, and it is the Lord who called me to the ministry. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును చూసే భాగ్యము నాకు కలిగింది. ఆ ప్రభువే నన్ను పరిచర్య కోసం పిలిచి ఉన్నాడు అన్నాడు. Is my ministry in the Lord?
నా పరిచర్య ప్రభునందు నా పరిచర్య అయి ఉన్నది. He was not like the apostles who roamed at that time. They were not such apostles, for false teachers or false prophets who roamed around deceiving people and using ministry for self-gain. మరి ఆ రోజుల్లో కూడా మరి అపోస్తలత్వాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సొంత ప్రయోజనం కొరకు తిరిగి మరి అంతా కూడా అటు అన్ని ప్రాంతాలు తిరిగి చెబుతూ ఉండేవారు అనమాట. He was a faithful servant of the church, preaching the gospel. అయితే పౌలు మాత్రము మరి నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉన్నాడు, సువార్తను యథార్థంగా బోధించేవాడుగా ఉన్నాడు. Still he had to face criticisms from the congregation. అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మరి సంఘములో ఉన్నటువంటి ప్రజల ద్వారా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. False accusations. అనేకమైనటువంటి తప్పుడు నిందలు ఆయన మీద మోపుతున్నారు. So those who are in the ministry, it is your duty to pray that the Lord will protect the leaders of the church. And when people comes with false accusations against faithful leaders of the church, you should not say, oh, that's all right, what you're saying is right, I support you, and criticize the leaders. Those who are serving the church faithfully, we must defend them. We must thank the Lord for their service. కాబట్టి సంఘంలో మనము మరి నమ్మకముగా పనిచేస్తున్నటువంటి వారి పక్షమున మనము నిలబడే వారముగా ఉండాలా. ఎవరైనా తప్పుడుగా మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నప్పుడు ఇదిగో వారి పక్షమున ఉండకుండా యథార్థముగా పనిచేసే సేవకుని పక్షమున యథార్థముగా బోధించే వారి పక్షమున మనము నిలబడే వారముగా ఉండాలి. The Lord called them to be ministers of spiritual things to the church, ministers of truth to the church. మరి దేవుడు వారిని ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలను సంఘానికి బోధించడానికి ఆత్మ సంబంధముగా పరిచర్య చేయడానికి దేవుడు వారిని పిలుచుకొని ఉన్నాడు. In verse 11 he says, if we have sown unto you spiritual things, is it a great thing if we shall reap your carnal things? ఇదిగో మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనటువంటి విత్తి శరీర సంబంధమైనటువంటి ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అని అడుగుతున్నాడు. So the calling of a gospel minister is this: to feed them with the word of God, to give Christ to them, to present the gospel so that many souls will be saved. మరి ఆత్మ సంబంధమైనటువంటి పిలుపు ఏమిటంటే ఇదిగో సంఘముని వాక్యమును బోధించటము, సంఘాన్ని ఆత్మీయంగా పోషించటము, సంఘమునకు ఆత్మీయ క్షేమాన్ని కలుగు చేయడము, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పిలుపు. అందుకే దేవుడు పిలిచాడు. And Paul did that work faithfully. అయితే ఏ పిలుపుకైతే పౌలు లోబడ్డాడో దానిని పౌలు నెరవేర్చాడు. And even now pastor's primary calling is to minister spiritual things to the church. ఎప్పటికీ కూడా మరి సేవకుని యొక్క ప్రాథమికమైనటువంటి పిలుపు ఏమిటయ్యా అంటే సంఘానికి పరిచర్య చేయడమే. You know, now many people when they talk about pastors or those who are serving the church, they have a different idea. మరి అనేక మంది పాస్టర్లుగా పనిచేస్తున్న వారు ఈనాటి కాలంలో వారి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. And they see pastors as good administrators of things in this world. వారు ఏమనుకుంటారంటే పాస్టర్లు మంచి బాగా పరిపాలన ఈ లోకం వాళ్ళు మంచి చక్కగా పరిపాలించేవారుగా ఉంటున్నారు అని అనుకుంటారు. You know, like the Catholic Church, many fathers, they may not be preaching in the church every Sunday, some of them. మరి క్యాథలిక్ సంఘాల్లో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ ప్రతి ఆదివారం వారి సంఘాల్లో బోధించరు. Because they have so many other things to do. ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఇంకా చేయాల్సిన పనులు. They have hospitals and fathers need to manage the hospital. వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి, మరి ఆ ఫాదరు హాస్పిటల్ని మరి జాగ్రత్తగా చూసుకుంటుండాలి. They have orphanages, fathers must be there to look after the orphanage. అట్లాగే అనాథ పిల్లల ఆశ్రమాలు ఉంటాయి, మరి ఫాదర్ ఏం చేయాలంటే దానిని సంరక్షించుకుంటూ ఉండాలి. And they have colleges, fathers need to go there and teach in the colleges. అట్లాగే వారికి కాలేజెస్ ఉంటాయి, మరి ఫాదర్స్ ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి కాలేజ్ విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంటుంది. And now they have shopping malls, fathers must be there to manage that. ఇప్పుడు మరి వారికి షాపింగ్ మాల్స్ కూడా ఉంటున్నాయి, మరి ఫాదర్స్ వెళ్ళిపోయి దాన్ని అంతా కూడా పరిరక్షణ చేస్తూ ఉండాలి. And they have engineering colleges, medical colleges, acres of land, and they should manage all that. వారికి మరి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, కొన్ని వేల కొలది ఎకరాల పొలాలు ఉంటున్నాయి, వీటన్నిటిని కూడా వారు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. Even recently we went to Araku. మరి ఈ మధ్య మేము అరకు వెళ్ళాము. And the place where we stayed nearby is a big compound with huge land with big wall. And I asked them who is running all this, and they say it's all belong to the Catholics. మరి మేము వెళ్ళిన దగ్గరలోనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంది, చాలా పెద్ద కొన్ని ఎకరాల పొలం ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది అక్కడ. ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఇదంతా కూడా మరి రోమన్ క్యాథలిక్స్ సంబంధించిందని చెప్పారు. So they are busy with so many things to manage the things of this world. Professionals
And they are better than the business people, okay, by the way. వారు మరి చాలా బిజీగా అవన్నీ కూడా మేనేజ్ చేసుకునే విషయంలో వారు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వృత్తిరీత్యా అలాగూ తయారైపోయారు. వాళ్ళు ఈనాటి సమాజంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల కంటే కూడా చాలా తెలివైన వారుగా ఉన్నారు. I don't think anybody can beat them in running hospitals or schools. మరి ఈ రోజుల్లో Those with MBA will fail in front of them. హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ నడిపించే విషయంలో క్యాథలిక్స్తో పోల్చుకుంటే వాళ్ళకంటే బెటర్గా ఎవరు చేయలేరని నేను అనుకుంటా. నువ్వు MBA చదివినా కూడా వాళ్ళకంటే బెటర్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. So they think that is the calling of a spiritual leader. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి నాయకుని యొక్క పిలుపు అనుకుంటారు. And they see them as great leaders doing all this. అలా చేయటము ఇవన్నీ కూడా చేయటము వాళ్ళని గొప్ప నాయకులుగా గుర్తిస్తారు. And sadly, now Protestant churches are expecting pastors to do all this. బాధాకరమైన విషయం ఏంటంటే ఈనాటి సమాజంలో ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా ఇలా చేయాలని ఆశ కలిగి ఉంటున్నారు. So many pastors are busy with the things of this world, starting new institutions, hospitals, this and that, and their attention is gone managing those things. మరి అనేక మంది పాస్టర్లు కూడా వారు కూడా ఈ సమాజంలో చూసినట్లయితే కొత్తగా కాలేజీలు పెట్టాలని, హాస్టల్స్ పెట్టాలని, అవేవో కట్టాలని వాటి వైపే పరిగెడుతూ ఉన్నారు, వాటి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. You know, Christian men can do that, and sometimes pastors can give some advice, maybe can be in the board. It's all understandable. But we should not be engaged in the day-to-day things of these things and don't do the spiritual duty that the Lord has commanded us. ఇది మీకు తెలుసా? మరి క్రైస్తవుల్లో ఎవరైనా దానిని చేయవచ్చు. అలాంటి వారికి పాస్టర్ గారు కొన్ని సలహాలు ఇవ్వచ్చు, మరి కొంత ఆలోచన చెప్పవచ్చు. అంతేగాని మరి ఆత్మ సంబంధమైనటువంటి పిలుపును పక్కన పెట్టేసి ఆ పిలుపుకు లోబడకుండా ఆ పని చేయకుండా దానిని పక్కన నుంచి పెట్టి ఇది చేయడం మంచిది కాదు. And sadly, some are entering ministry also with these kind of ideas. ఇలాంటి ఆలోచనలతోటే మరి చాలా మంది పరిచర్యలోకి ప్రవేశిస్తూ ఉంటున్నారు. So those who graduate from Bible colleges, they also say what is their dream, or no, more than preaching the gospel, they want to start so many institutions. మరి బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎట్లా ఉందంటే తరబిది అయిపోయిన తర్వాత ఏలాగ పరిచయం చేయాలంటే వాళ్ళు అనేకమైనటువంటి సంస్థలు స్థాపించాలన్నటువంటి దృక్పథంతో ఉంటున్నారు. How many hospitals Jesus started? యేసు ప్రభు వారు ఎన్ని హాస్పిటల్ ప్రారంభించారు? How many schools he was the manager? ఎన్ని స్కూల్స్కి యేసు ప్రభు వారు మేనేజర్గా ఉన్నారు? How many schools Paul started? పౌలు ఎన్ని స్కూల్స్ ప్రారంభించాడు? How many business enterprises? ఎన్ని వ్యాపార కేంద్రాలు పౌలు ప్రారంభించాడు? They were busy planting churches. వారు సంఘాలను స్థాపించే విషయంలో బిజీగా ఉన్నారు. They were busy ministering spiritual things to the people. ప్రజలకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు బోధించే విషయంలో వారు బిజీగా And that's the calling that the Lord gave. Preach the gospel, save people. అదే ప్రభు అయినటువంటి మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపు, ఆ యొక్క మరి సువార్తను ప్రజలకు బోధించడము, దాని కొరకే ప్రభు పిలిచాడు. You know, when God sent these apostles with the Great Commission, what is the Great Commission? Go and preach, baptize them in the name of the Father, Son and the Holy Spirit and disciple them. That was the commission. దేవుడు వారిని పిలిచి వారికి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారికి ఏమని ఇచ్చాడో తెలుసా? గొప్ప ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు వెళ్ళి అనేకులను శిష్యులనుగా చేయండి అని చెప్పేసి మరి వారికి ఆజ్ఞాపించాడు. అది పరిచర్య. That's the way we need to faithfully serve the Lord. We must minister spiritual things to the church. We must serve gospel. We must serve Christ to the people of God. దేవుని యొక్క పరిచారకులుగా ఆత్మ సంబంధమైన వారముగా మనం చేయవలసినటువంటి పని అదే అయి ఉన్నది. మనము ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తను సంఘములకు ప్రకటించే వారముగా ఉండాలి. And that should be the example for any minister in the church. So if God is calling to be a minister, you must be passionate and your desire must be to preach the gospel, teach the word of God, so that you will minister spiritual things to the people of God. కాబట్టి దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచినప్పుడు నీవు ఖచ్చితంగా ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి పని చేయడానికి నీవు సిద్ధంగా ఉండాలి. సువార్తను ప్రకటించే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. And if you are doing that faithfully, you are fulfilling the calling that the Lord gave you. ఆ పనిని నీవు కనుక నమ్మకంగా చేసినట్లయితే నిన్ను పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుకు లోబడి మరి పరిచర్య చేస్తున్నట్టు. And Paul is saying, I am doing that. పౌలు ఏమన్నాడంటే ఇదిగో నేను అదే చేస్తున్నాను అంటున్నాడు. Day and night he was busy preaching the gospel, visiting churches, encouraging the people of God, even exposing the false teachers. రాత్రి వాళ్ళు సువార్తను ప్రకటించే విషయంలోను, సంఘాలను స్థాపించే విషయంలోను, అట్లాగే సంఘంలోకి వస్తున్నటువంటి తప్పుడు బోధలను కడిగి మరి ఖండించే విషయంలో ఆయన బిజీగా ఉంటున్నాడు. And it is a duty of faithful church members to support them,
to pray for them. కాబట్టి నమ్మకమైనటువంటి సంఘ సభ్యుల యొక్క పని కూడా ఏమిటంటే అలాగా నమ్మకముగా సువార్త చేస్తున్న వారికి పక్షాన నిలబడి ఉండాలి, వారికి మనం సపోర్ట్ చేసే వారంగా ఉండాలి. And don't try to side with the criticizers who attack the spiritual leaders of the church, faithful leaders of the church. In fact, we should be always encouraging such servants of God. కాబట్టి సంఘములో నమ్మకముగా వాక్య పరిచయం చేస్తున్నటువంటి వారి మీద దాడి చేసేవారు, వారిని విమర్శించే వారి పక్షమున మనం ఉండకుండా మరి యథార్థంగా నమ్మకంగా సేవ చేసే సేవకుని పక్షముగా ఉండేటట్టుగా ఉండాలి సంఘము. And Paul is also saying not only that we pray for them, encourage them by words, we also help them financially. పౌలు ఏం చెప్తున్నాడంటే కేవలము వారి పక్షమున మాటల ద్వారా క్రియల ద్వారా ఉండడమే కాదు కానీ మనం వారికి ఆర్థికంగా కూడా సహాయం చేసే వారంగా ఉండాలంటున్నాడు. That's why in verse 11 he asked this question. Is it a great thing if we shall reap your carnal things also? అందుకనే మరి 11వ వచనంలో ఏమంటున్నాడంటే మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములను కోసుకున్నట గొప్ప కార్యము, ఇతరులకు మీపైన ఈ అధికారంలోని పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయుటకై అన్నిటికీ సహించుతున్నాము. So he saying in verse 11, if he truly ministered spiritual things, he also deserved to be supported. All the ministers of the gospel, such ministers also must be supported even in physical things. కాబట్టి 11వ వచనంలో ఏమన్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య చేసేవారు వారు అన్ని రకాల మరి సపోర్టును పొందుకోవడానికి వారు అర్హులు. వారికి మనం అన్ని రకాలుగా మనము భౌతికంగా కూడా సపోర్ట్ చేసేవారంగా ఉండాలని చెప్తున్నారు. So in summary, a laborer is worthy of his wages or reward. కాబట్టి పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుని యొక్క వాక్యం. Verse 7 he also says this, who goeth a warfare any time at his own charges, who planteth a vineyard and eateth not of the fruit thereof, or who feedeth a flock and eateth not the milk of the flock. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలమును తినని వాడెవడు, మందను కాసి మందపాలు తాగని వాడెవడు. So a person who labors hard, he is worthy of the reward. కాబట్టి ఎవరైతే కష్టపడి పని చేస్తాడో వాడు బహుమానం పొందడానికి అర్హుడు. So the person who is faithfully serving, at that time it was apostle, even now it may be pastors or evangelists or servants, they are feeding you spiritual things, but they are also living in this world. They need physical things to survive in this world for their travel, for their day-to-day life. So it's not only your duty to pray for the leaders of the church, but also to support them in the ways you can. కాబట్టి ఆనాటి సంఘంలో అపోస్తలులు చూసినట్లయితే మరి ఈనాటి కాలంలో పాస్టర్స్ వారు ఆత్మ సంబంధమైనటువంటి యొక్క పరిచర్యను వారు చేస్తూ ఉన్నప్పుడు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే వారు కూడా మనుషులే కాబట్టి వారికి కూడా భౌతిక అవసరతలు ఉంటాయి కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ వారి యొక్క భౌతిక అవసరతల నిమిత్తము వారికి సహాయం చేసే వారంగా ఉండాలి. And then he takes an example from the Old Testament, from the law of God, from Deuteronomy. పాత నిబంధనలో నుండి ధర్మశాస్త్రంలో నుండి ద్వితీయోపదేశ కాండములో నుండి ఉదాహరణ తీసుకుంటూ ఉన్నాడు. Verse 9, for it is written in the law of Moses, thou shalt not muzzle the mouth of the ox that treadeth out the corn. Doth God take care for oxen? 9వ వచనం చూసినట్లయితే కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉండను. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా, కేవలము మన కొరకే దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు చెప్తున్నాడు, రాయిస్తున్నాడు. So in the Old Testament we know moral law, 10 commandments is very important, we follow. పాత నిబంధనలో మరి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి, వాటిని మనం అనుసరిస్తున్నాం. But then there are small laws like this which has a lot of practical significance. మరి అట్లాగే కొన్ని చిన్న ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఇలాంటి విషయాలు కూడా ఉన్నవి, అవి చాలా ప్రాముఖ్యమైనవి. And it's interesting, Paul is quoting that case law to prove his case that those who minister spiritual things should be supported even their physical needs. కాబట్టి మరి పౌలు ఇదిగో తను ఎవరైతే పరిచర్యలో ఉన్నారో ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తున్నారో వారి భౌతిక అవసరాలు తీర్చబడే నిమిత్తము సంఘము సహాయం చేయాలి అన్న విషయానికి ఈ ఉదాహరణను పౌలు కోట్ చేస్తూ ఉన్నాడు. It is quoted from Deuteronomy chapter 25 verse 4. ఇది మరి ద్వితీయోపదేశ కాండము We will not go there now because it's quoted. 4వ వచనంలో. But then this verse is also quoted in 1 Timothy chapter 5 17 and 18. Let us go there. అట్లాగే ఇదే మాట
తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో చూస్తున్నాం. Let the elders that rule well be counted worthy of double honor, especially they who labor in the word and doctrine. For the scripture said, see again the same quote from the Deuteronomy, thou shalt not muzzle the ox that treadeth out the corn, and the laborer is worthy of his reward. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు జీతమునకు పాత్రుడు అని మరి అక్కడ చెప్పినటువంటి అదే వాక్యాన్ని ఇక్కడ మరలా తెలియజేస్తున్నారు. So what through these letters God is teaching us is those who teach us through the word and doctrine, they are giving us spiritual food, but they are worthy of support, physical support. దేవుడు ఈ ఒక్క వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, ఎవరైతే మనకి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నారో, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తున్నారో, వారిని భౌతికంగా మనము వారికి సహాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాడు. So as believers, it is our duty to support the servants of the Lord. కాబట్టి విశ్వాసులముగా ఇది మన బాధ్యత ఉన్నది, దేవుని యొక్క సేవకులకు సహాయం చేయడము. Not only that we stand with them when they are attacked, when their doctrines are challenged, when their office is challenged, but we also help them financially in the ways that the Lord enables us. వారి యొక్క పరిచర్యలో వారి మీద సిద్ధాంతాల మీద దాడి జరుగుతున్నప్పుడు వారి పక్షాన ఉండడం మాత్రమే కాదు, కానీ అదే సమయంలో వారి యొక్క అనుదిన జీవితంలో వారి అవసరతల నిమిత్తము మనం సహాయం చేసేవారంగా ఉండాలి. You know, some people say, okay, pastors, God will take care of them. They are in the ministry, they are praying every day. Let God take care. Why we should worry about them? కొంతమంది ఏమంటారంటే, వాళ్ళు దేవుని సేవకులు, వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటారు, వారు దేవునితో ఉంటారు, ఓకే దేవుడు చూసుకుంటాడులే, వాళ్ళ గురించి మనం ఏం బాధపడాల్సిన పని లేదంటారు. Anyway, they entered into ministry, they should learn to live in poverty and suffer all this. It is part of their life. So let them be like that. ఏదేమైనా వాళ్ళు పరిచర్య కోసం వాళ్ళు వచ్చారు, ఆ పేదరికాన్ని దారిద్ర్యాన్ని అనుభవించడానికి ఇష్టపడే వచ్చారు కదా, కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉండనివ్వండి అనుకుంటారు. So the churches, I think there are no need to give salary to the pastor. అలాగే ఆలోచన చేసి సంఘము సేవకునికి జీతం ఇవ్వడం కూడా ఆపేస్తుంది. And I even heard one person saying, you know, in the Old Testament, నేను ఒక విషయాన్ని అన్నాను, ఒక అతను చెప్తున్నాడు, ఆ పాత నిబంధనలో ఒక ఏ విషయం ఉందో మీకు తెలుసా అన్నాడు. you know, God sent food through the crow to the prophet. So in that way, God can take care. We don't need to worry about them. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు మరి కాకుల ద్వారా ఆహారాన్ని ఆ ప్రవక్తకు పంపించాడు కదా, ఆ విధంగా దేవుడు ఆ సేవకుల విషయంలో పోషిస్తాడు అన్నట్టుగా చెప్తున్నాడు. But God used a crow to bring the food. అయితే దేవుడు అక్కడ ఆహారం తీసుకురావడానికి కాకిని వాడుకున్నాడు అంతే. And now you are the crow in the church. You better ensure pastor has food. ఇప్పుడు ఈ కాకి ఎవరయ్యా అంటే, సంఘంలో ఉన్నటువంటి నీదే ఈ బాధ్యత, పాస్టర్కి అవసరమైనటువంటి ఆహారాన్ని సప్లై చేయాల్సిన బాధ్యత. And I think this is important, especially for mission churches. కాబట్టి మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. పరిచర్యలో ఉన్నటువంటి సంఘాలు, మిషన్ సంఘాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Our churches may be small. మన సంఘాలు చిన్నవి ఉండొచ్చు, Only few believers may be there. చాలా మంది తక్కువ విశ్వాసులు ఉండొచ్చు. And we should have concern for the pastors who feed us God's word. మరి ఆ దేవుడు తన సేవకుడు ద్వారా మనలను ఆ వాక్యం ద్వారా మనల్ని పోషించాలని మనం శ్రద్ధ కలిగి ఉంటాం. And the Lord blessed us with work, material, financial resources. Let us ensure that we generously give for the ministry, so that those who serve the church also have things for their daily food, travel, for their stay. అలాగా మరి దేవుడు మనలను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ వచ్చినప్పుడు మన యొక్క అన్ని అవసరతలు కూడా సమృద్ధిగా తీర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళ యొక్క అనుదిన అవసరతలు, వారికి కావాల్సినటువంటి ఆహారము, వస్త్రాలు, భోజనం ఇవన్నీ కూడా మనం చూసుకునే వరంగా ఉండాలి. Some churches or some believers think that, pastor, he gets funds from here, there, maybe from America, England, from all the nations he's getting. So he's okay, let him survive with that. I don't need to worry. కొన్ని సంఘాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, ఇదిగో పాస్టర్ గారికి అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో, అక్కడ నుంచో, ఇక్కడ నుంచో సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇంకా మేమేమి వారి గురించి worry అవ్వాల్సిన పని లేదు అనుకుంటారు. No, every local church where the pastor is serving, the local church believers have a duty to support the ministers. ప్రతి స్థానిక సంఘంలో ఎక్కడైతే పాస్టర్ గారు పరిచయం చేస్తున్నాడో ఆ స్థానిక సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే, ఆ యొక్క పాస్టర్ గారికి కావాల్సినటువంటివి సమకూర్చవలసినటువంటి బాధ్యత సంఘానికి. And when I travel to village churches and all, I see
Many pastors are in very poor condition. మరి నేను అనేక గ్రామాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి చాలామంది పాస్టర్లు చాలా పేదరికంలో ఉండడం చూస్తున్నాను. And sometimes they take to the believers' houses. కొన్నిసార్లు విశ్వాసుల యొక్క గృహాలకు వాళ్ళు తీసుకెళ్తారు. I go to the pastor's house, his condition is very poor, he is struggling. మరి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి చాలా పేదరికంగా ఉంటుంది, చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు. And the church building also is in pathetic condition. మరి ఆ యొక్క సంఘం కూడా చాలా హీనమైన స్థితిలో ఉంటుంది. And pastor takes to some believers' houses. మరి అదే పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసుల యొక్క వీళ్ళకి తీసుకెళ్ళినప్పుడు They are staying in big palaces. ఆ విశ్వాసుల ఇళ్ళు పెద్ద పెద్ద బంగళాల్లాగా ఉంటున్నాయి. Lot acres of land. కొన్ని ఎకరాల స్థలం ఉంటుంది. Oh, what is that? మరి చూడండి ఏం జరుగుతుంది, ఎట్లా ఇది సాధ్యం? It is our duty to take care of the pastors whom the Lord provided. If they feed us with God's word, it is our duty to take care of them. కాబట్టి వారు దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే వారి గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. Many of them, they have wives, they have children. They also need to eat food every day. చాలామందికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిరోజు ఆహారం తినాలా. I'm not saying that so that you will send a lot of money to me. Don't worry about my situation. Because God has provided enough for me. ఏదో మీరు అందరూ కలిసి నన్ను ఇక్కడ పోషించండి, నాకు సహాయం చేయండి అని నేను అడగట్లేదు. కానీ But the Bible teaches that I have to preach it. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అలా చెప్తుంది కాబట్టి నేను అది మీకు బోధిస్తాను అంతే. If you don't teach, believers will not give. ఒకవేళ దీన్ని మనం బోధించకపోతే విశ్వాసులు ఎవరు? And some pastors say, I don't want to tell, people will think that I am asking for money. కొంతమంది పాస్టర్లు అయితే ఈ విషయాలు నేను చెప్పను, ఒకవేళ చెప్తే ప్రజలు నేను డబ్బులు అడుగుతున్నాను అనుకుంటారు. But Paul said, you must teach it. It is part of Bible. అయితే పౌలు ఏమన్నాడంటే దీన్ని నేను ఖచ్చితంగా బోధించాలి, ఎందుకంటే ఇది బైబిల్లో ఉన్నది. And if God called to be a believer and to be a part of the church, it is our responsibility to give generously to the church so that those who preach the gospel will be taken care. కాబట్టి దేవుడు మనలో సంఘంలో విశ్వాసులుగా పిలిచినట్లయితే మరి మన యొక్క బాధ్యత ఆ యొక్క సంఘానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వటము. అప్పుడే దేవుడు మన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. And especially even in India, I think it is very important that we teach it to the believers. కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా ఈ విషయాలు విశ్వాసులకు మనం బోధించాల్సిన అవసరం ఉన్నది. You know, missionaries came, they gave us so many things, many of the times they were giving the believers help for education, for many things when they are in trouble. మరి భారతదేశానికి మిషనరీస్ వచ్చి వారు అనేక రీతిలుగా వారు ఇచ్చారు. చదువుకోవడానికి కానీ సంస్థలకు కానీ వాళ్ళు అనేక రీతిలుగా సహాయం చేస్తూ వచ్చారు. At that time we were poor, they helped us. ఆ సమయంలో మనం పేదరికంలో ఉన్నాం, వారు మనకు సహాయం చేశారు. But we live such that every time money must come from outside. That's not the right thing. అందువల్ల ఇక అప్పటి నుంచి ఎప్పుడు కూడా మాకు డబ్బులు బయట నుంచి రావాలి, అక్కడి నుంచో రావాలి అని చెప్పేసి ఆలోచన చేయడం మంచిది కాదు. We should be thinking how I can help the church, how I can contribute to the ministry of the church. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏ విధంగా నేను సంఘానికి సహాయం చేయగలను, ఏ విధంగా నేను సంఘమునకు సహాయపడగలను అని ఆలోచన చేయాలి. You know, somebody who knows many situation of churches in India, he said, if the Christians in India generously give to the church, we don't need any more foreign funding. The money to do the work in India is already here. కాబట్టి ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు స్వచ్ఛందంగా వారి విరాళాలు కనుక ఇచ్చినట్లయితే మనకి ఇంకా బయట నుంచి ఫండ్స్ రావాల్సిన పనే లేదు. భారతదేశంలో చేసే పరిచర్యకి అవసరమైనటువంటి సపోర్ట్ భారతదేశంలోనే ఉన్నది. And that's true, particularly for the Christians in South India. I have also seen. సౌత్ ఇండియాలో చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఇది నిజమే. We are not like in the olden days where we are dependent on others. మనం ఎప్పుడో పాత దినాల్లో లాగా ఇతరుల మీద ఆధారపడినట్లు లేము ఇప్పుడు. Now God is blessing our children with works, and many of them are have good houses. The Lord is blessing, and that time it's our responsibility to think how we can be a help to the church. Not that somebody from foreign countries will come and give to us, and that way we do the missions. No, we must think how we can contribute to the mission work. దేవుడు ఈ రోజులో మరి మనలను మన బిడ్డలను కూడా ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉంటున్నవి, అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉంటున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడి నుంచో రావాలి, అక్కడి నుంచి వస్తేనే మనం పరిచయం చేస్తాము అన్న ఆలోచన మానివేసి ఇదిగో మనము ఏం చేయగలము, సంథింగ్ మనం కూడా ఏదో కొంత చేయాలి పరిచయం నిమిత్తము అని ఆ విధంగా మనం ఆలోచన చేసేవారంగా ఉండాలి. And based on your capacity, if you are poor, based on that, if you are rich, you give generously more. I'm not saying if you are poor, you should not take care of your family and give everything to the church. No. As the Lord enables you. ఇది నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడే
నేనేదో నువ్వు పేదరికంలో ఉన్నా సరే అంతా తీసుకొచ్చి సంఘంలో ఇవ్వు, నీ కుటుంబాన్ని పట్టించుకోబాకని నేను చెప్పట్లేదు. నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి నీవు సంఘమునకు సహాయం చేయగలవు. And I have to appreciate even our church is small church in many ways. You all help. మరి మన సంఘం చిన్నదైనప్పటికీ కూడా అనేక సమయాల్లో అనేక రీతులుగా మీరు చాలా సహాయం చేస్తున్నారు. Don't think that the ministry here, everything is supported because of foreign funding or somebody gives money to us. ఏదో ఇక్కడున్న పరిచర్య అంతటి కూడా ఎవరో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నడుస్తుందని అనుకోవద్దు. Many works are done by the offering we collect from here. మరి అనేకమైనటువంటి పరిచర్యలో పనులు ఇక్కడ మనం తీసుకున్నటువంటి కానుకల ద్వారానే జరుగుతున్నవి. Even 10 rupees, 50 rupees you give, thank God it is also used for the mission work. నీవిచ్చే ఆ 10 రూపాయలు 15 రూపాయలు కూడా మరి ఆ దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగపడుతుంది. You know, recently I said we went to Araku, we provided food to the pastors, accommodation, so much expenditure. And not taking funds from foreign country or somebody else to do it. Actually, we are using our own church funds to reach out to these pastors. Praise God. అరకు వెళ్ళి వారికి మరి భోజనాలు ఏర్పాటు చేయడానికి అక్కడ ఏర్పాట్ల విషయంలో చాలా ఖర్చు అయింది. ఇవన్నీ కూడా నాకు ఎక్కడి నుంచో ఏ విధమైన ఫండ్ రాలేదు, కానీ మరి సంఘంలో వచ్చినటువంటి కానుకలనే ఆ పరిచర్య నిమిత్తం మనం వాడాం. So you gave, we had funds in the church account through the offerings. We were able to help those pastors, give them food, give them teaching and come back. Praise God. కాబట్టి మీరు అందరూ సహకరించారు. మీ యొక్క కానుకల ద్వారా మరి మేము అక్కడికి వెళ్ళి వారికి భోజనం పెట్టగలిగాం, వారికి మంచి బోధ చేయగలిగాం, మరి క్షేమంగా రాగలిగాం. దేవునికి స్తోత్రం. And we should be supporting more and more so that we can reach out and become a blessing even through our own offerings and the resources that the Lord has provided can become a blessing to other pastors. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకిచ్చి మనల్ని ఆశీర్వదించిన దానిలో నుండి దేవునికి ఇవ్వడం ద్వారా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. So let us support such ministers of the gospel who preach the gospel, who teach spiritual things even in carnal matters, even in their physical matters, so that they can also focus on the ministry of the word. కాబట్టి మరి నమ్మకంగా పనిచేసే వారి పక్షాన మనం ఉందాం, వారికి సపోర్ట్ చేసేవారుగా ఉందాం. వారు ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు మరి మనము వాటి మీద దృష్టి ఉంచి ఇంకా నేర్చుకుందాం, పరిచర్య అభివృద్ధి చెందడానికి సహాయపడదాం.